నమస్తే, వెల్కమ్ టు 95 న్యూస్. నా పేరు రాజగోపాల్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. ఈ నెల 9న సీఎం కేసీఆర్ అధ్యక్షన తెలంగాణ కేబినెట్ కి సమావేశం. ప్రభుత్వం తీసుకున్న పలు నిర్ణయాలకు ఆమోదముద్ర వేయనున్న కేబినెట్. వికారాబాద్ జిల్లా చిలాపూర్ కేశవరెడ్డి రెసిడెన్షియల్ స్కూల్లో విద్యార్థి సంఘాల ఆందోళన. విద్యార్థిని కొట్టిన ఉపాధ్యాయుడిపై పాఠశాల యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్. ఆరోగ్య మహిళ అనే నూతన కార్యక్రమానికి తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతి మంగళవారం స్త్రీలకు ప్రత్యేక చికిత్సలు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఇప్పటం గ్రామంలో మరోసారి ఉద్రిక్తతలు. ఆక్రమణల పేరిట పలు నిర్మాణాలను కూల్చివేసిన అధికారులు. డీటెయిల్స్ లోకి వెళ్తే ఈ నెల 9న సీఎం కేసీఆర్ అధ్యక్షన తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. మార్చి 9వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్ వేదికగా కేబినెట్ భేటీ జరగనుంది. ప్రభుత్వం తీసుకున్న పలు నిర్ణయాలకు ఈ సమావేశంలో ఆమోదముద్ర వేయనున్నారు. ఇళ్ల స్థలాలు కలిగి ఉండి సొంత ఇల్లు నిర్మించుకునే వారికి రూపాయలు 3 లక్షల సాయం, ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ తదితర అంశాలను కేబినెట్ సమావేశంలో చర్చించే అవకాశాలు ఉన్నాయి. దాంతోపాటే గవర్నర్ వద్ద పెండింగ్ లో ఉన్న బిల్లులపైన ఈ భేటీలో నిర్ణయం తీసుకోవచ్చని తెలుస్తోంది. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం గవర్నర్ వద్దకు పలు బిల్లులు పంపగా గవర్నర్ పెండింగ్ లో ఉంచడం ప్రభుత్వాన్ని ఆగ్రహానికి గురి చేసింది. దాంతో గవర్నర్ తమిళిసైపై సౌందర్యరాజన్పై బీఆర్ఎస్ సర్కారు సుప్రీంకోర్టును ఆశ్రయించడం తెలిసిందే. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం బాలుర ఉన్నత పాఠశాలను స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కిరణ్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలోని శౌచాలయం అపరిశుభ్రంగా ఉండడంతో పాఠశాల సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక డైలీ మార్కెట్ వద్దనున్న డంపింగ్ యార్డు నుండి నిరంతరం పొగ వస్తుండటంతో వాతావరణం కాలుష్యం అవుతుందని, పొగ రాకుండా చర్యలు తీసుకోవాలని నగర పంచాయతీ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. అక్కడికి ఎంత పెట్టాను సార్, యూజ్ చేసేది అక్కడ సార్. కంగారు పడకుండా కామాక్షి ఏం చదువుతుంది, ఏమవుతావు కదా మీ టీచర్ని చూస్తా టీచర్ అని చెప్తున్నారు. వికారాబాద్ జిల్లా పూడూరు మండలం చిలాపూర్ కేశవరెడ్డి రెసిడెన్షియల్ స్కూల్లో విద్యార్థి మృతి చెందడంపై తల్లిదండ్రులు పలు అనుమానాలకు వ్యక్తం చేశారు. తమ కుమారుడు సాత్విక్ ని కొట్టడం వల్లనే తీవ్ర అస్వస్థతకు గురయ్యాడని విద్యార్థి తల్లిదండ్రులు చెన్మోమూల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. విద్యార్థిని కొట్టిన ఉపాధ్యాయుడిపై అదేవిధంగా పాఠశాల యాజమాన్యంపై తగిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ధర్నా చేయడం జరిగింది. పిల్లలు చెప్పారు, స్టూడెంట్ చెప్పారు, అందరూ టీచర్స్ ఏం చెప్పారంటే బెడ్ మీదకి వెళ్ళి కింద పడిండు అని చెప్పారు. వాళ్ళు కూడా ఉన్నారు ముంగట, వాళ్ళు కూడా దానికి యాక్సెప్టబుల్ అయ్యారు. కాకపోతే ఏంటంటే ట్రీట్మెంట్ సరైన సమయంలో అందలేదని దాన్ని ఏమన్నా ఉంటే మనం సిక్ అయిన తర్వాత 4 రోజులు మెడికల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నిర్లక్ష్యం ఉంది. వాళ్ళ వల్ల ఒకరికొకరు పొందన లేదు. అది వీడియో తీసి ఎంక్వైరీ చేయించాం. పిల్లలు 2 రోజుల కింద దెబ్బ తాకి 2 days అయింది, పెయిన్ వచ్చిందని చెప్పారు. వాళ్ళు పట్టించుకోరు. ఎవరు మెడికల్ రూల్ ఎవరైందా ఇతను బెడ్ మీద నుంచి 26th లాస్ట్ మంత్ బెడ్ నుంచి కింద పడ్డాడు. పడ్డ తర్వాత సబ్సిక్వెంట్ అతనికి స్ప్రే చేసి టాబ్లెట్ ఇవ్వడము, తర్వాత అది ఎక్కువ అయితే పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేయడము, పేరెంట్స్ తీసుకుపోవడము,
లాస్ట్ సిటిజన్ హాస్పిటల్ నల్లగండలో అబ్బాయి ఇన్ఫెక్షన్తో చనిపోవడం ఈరోజు మార్నింగ్ జరిగింది. దీని మీద మేము విచారిస్తున్నాము. దానిలో ఏమన్నా యాజమాన్యం నెగ్లిజెన్స్ ఉన్నా లేదంటే ఇంకా అది యాక్సిడెంటల్గా జరిగిందా అది కన్ఫర్మ్ చేసుకొని ఇన్వెస్టిగేషన్లో ఆ ప్రకారం యాక్షన్ తీసుకుంటాం, లీగల్ యాక్షన్ తీసుకుంటాం. యాజమాన్యంతో మాట్లాడేది ఇంకా మేము ఇప్పుడే అది వెరిఫై చేస్తున్నాము. పూర్తి విచారించి ఏమైనా నెగ్లిజెన్స్ ఉందా యాక్సిడెంటల్ గా జరిగిందా దాని ప్రకారం యాక్షన్. వీళ్ళు ఏమైనా ఫిర్యాదు చేసిండ్రా సార్? బాలుడి ఓరంగా చేసిండ్రు, ఇంకా రిటర్న్ ఇవ్వలేదు. మరి వాళ్ళని కూడా మాట్లాడి వాళ్ళు ఏమైనా రిటర్న్ ఇస్తే దాని మీద లీగల్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రభుత్వం వినూత్నంగా ఆరోగ్య మహిళ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతోందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు వెల్లడించారు. ప్రయోగాత్మకంగా తొలుత 100 కేంద్రాల్లో ఈ నెల 8న ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుందని ఆయన తెలిపారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రవెల్లి దయాకర్ రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారిలతో కలిసి ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లు, సిపిలు, ఇతర అధికారులతో పలు అంశాలపై చర్చించారు. ప్రభుత్వం కొత్తగా అమలు చేయనున్న ఆరోగ్య మహిళా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కలెక్టర్లకు సూచించారు. మహిళలకు ఆరోగ్య సేవలు అందించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, క్యాన్సర్ నిర్ధారణ, ఇతర డయాగ్నోస్టిక్ పరీక్షలతో పాటు మహిళల అనారోగ్య సమస్యలకు సంబంధించి కీలకమైన 8 రకాల వైద్య సేవలను ఈ కార్యక్రమం ద్వారా అందించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. అవసరమైన వారికి సూపర్ స్పెషాలిటీ వైద్యం అందించడం జరుగుతుందని, ప్రతి మంగళవారం నిర్ణీత కేంద్రాలలో ప్రత్యేకంగా మహిళలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి వారికి వైద్య సేవలు అందించేలా కార్యక్రమాన్ని రూపొందించామన్నారు. And it is proposed to train personnel of key departments in CPR. Next. The people targeted for training are healthcare workers, GHM scouts, SHG group members, etc. The estimated number of employees for training across the state is approximately 2 lakhs, and the estimated number of days to complete the training is 30 working days. The training modalities, there are 160 medical officers who have been certified as master trainers in Hyderabad on 28th February and 1st March. This means that each district has 5 to 7 per match, which is of 2 hours duration, with 3 matches per day and an average of 5 FTs per district. 300 persons can be trained daily in a district. Training can be done using iPad or a total of 5. The PDF of training material that has been prepared is already shared and available with the DFAs. Next. The department-wise training action plan, this is at the state level, but for health department, గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఇప్పటం గ్రామంలో మరోసారి ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. ఆక్రమణల పేరిట పరువు నిర్మాణాలను కూల్చివేసేందుకు అధికారులు ప్రయత్నించడాన్ని స్థానికులు తీవ్రంగా వ్యతిరేకించారు. అధికారుల తీరు పట్ల ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలో ఇప్పటం గ్రామంలో పోలీసులు 144 సెక్షన్ విధించారు. ప్రజలెవరూ గుంపులుగా కనిపించవద్దని హెచ్చరించారు. ఇప్పటంలో మళ్లీ కూల్చివేతలు జరుగుతుండడం పట్ల జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తీవ్ర స్థాయిలో స్పందించారు. జనసేన పార్టీ ఆవిర్భావ సభ కోసం ఇప్పటం గ్రామస్తులు భూమి ఇచ్చారన్న కక్షతోనే ప్రభుత్వం కూల్చివేతలకు పాల్పడుతుందని మండిపడ్డారు. వైసీపీ నేతలకు ప్రజలే బుద్ధి చెబుతారని, ఆ రోజు త్వరలోనే వస్తుందని అన్నారు. సారి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి యొక్క పైశాచిక ఆనందం కోసం దుర్మార్గంగా జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఇప్పటం రైతులు ఎవరైతే ధైర్యంగా ప్రభుత్వాన్ని వ్యతిరేకించి స్థానిక శాసనసభ్యుడికి విరుద్ధంగా నిలబడి ప్రజా సమస్యలపైన పవన్ కళ్యాణ్ గారు పోరాడతారనే నమ్మకంతో వాళ్ళు ఆ రోజు భూములు ఇచ్చినందుకు ఈరోజు ఉదయం నుంచి మరొక్కసారి అక్కడ వాళ్ళ ఇల్లు కూలగట్టే కార్యక్రమం ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. దమ్ముందా అని పదే అనే ముఖ్యమంత్రికి ఎందుకు మీరు సోమవారం నుంచి శుక్రవారం వరకు చేయలేదు ఈ కార్యక్రమం? శని ఆదివారాలు ఎందుకు చేస్తున్నారు ఈ కార్యక్రమం? ఎందుకు ఈ మూర్ఖమైన నిర్ణయం ఇది? అసలు కనీసం మీలో పరిపాలన చేసే దక్షత లేదు కాబట్టి, మీలో ఆ పరిజ్ఞానం లేదు కాబట్టి 4000 జనాభా ఉన్న చిన్న రైతులు సంబంధించిన గ్రామంలో ఆల్రెడీ 80 అడుగుల రోడ్డు ఉంటే దాన్ని 120 అడుగులకి విస్తీర్ణం చేస్తున్నామని చెప్పి రాత్రింపగలు భయభ్రాంతులు గురి చేసి మార్కింగ్లు ఇచ్చి ఈ రోజున మళ్ళీ 200 మంది పోలీసుల సహకారంతో ఎవరిని కూడా ఇంటి నుంచి బయటికి రానియకుండా భయపెట్టించి రోడ్డు మార్గాలన్నీ మూసేసి జనసేన పార్టీ నాయకులు వెళ్తుంటే వాళ్ళకి సంఘీభావం తెలపడానికి అది కూడా అడ్డుకునే కర్మ ఏం పట్టింది ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తున్నాను.
జగిత్యాల జిల్లా కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు తనయుడు డాక్టర్ సంజయ్ ఆధ్వర్యంలో గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ వారి సహకారంతో కోరుట్ల పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ మెగా వైద్య శిబిరం నిర్వహించారు. నిరుపేదలకు సేవ చేయడము భగవంతుడు ఇచ్చిన గొప్ప వరం అని జగిత్యాల జిల్లా కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు అన్నారు. వైద్య పరీక్షలతో పాటు ఉచితంగా మందులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో యశోద ఆసుపత్రి, నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులతో పాటు సుమారు 300 మంది సిబ్బంది పాల్గొన్నారు. ఈ శిబిరానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు వచ్చి వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నారు. జ్యోతి ప్రజ్వలన చేయాల్సిందిగా ఎమ్మెల్యే గారిని, సంజయ్ గారిని, చంద్రబాబు గారిని, హేమంత్ గారిని, ప్రతిమ గారిని కోరుతున్నాం. గారికి, నా మిత్రుడు సర్జన్ హేమంత్ గారికి, అట్లానే నిజామాబాద్ సూపరింటెండెంట్ ఇవాళ రేపు గవర్నమెంట్ హాస్పిటల్లో అసలు మన అంతకుముందు మేడం చెప్పినట్టు అంతకుముందు గవర్నమెంట్ హాస్పిటల్కి పోవడం అంటే భయపడేది. ఇవాళ రేపు ఇట్లాంటి మేడం సూపరింటెండెంట్ పనిచేస్తా ఉంటే అందరూ కూడా గవర్నమెంట్ హాస్పిటల్కి పోతారు. నెక్స్ట్ గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ ప్రతిమ గారు, అలానే నిజామాబాద్ నుండి విచ్చేసినటువంటి డాక్టర్లందరికీను, జగిత్యాల నుండి విచ్చేసినటువంటి నర్సులకి, మా ఏఎన్ఎంలకి, మా ఆశా వర్కర్లకి, అరుణోదయ డిగ్రీ కాలేజ్ నుండి వచ్చిన విద్యార్థులకి, మా ఆర్పీలకి, మా మున్సిపల్ వర్కర్లకి, ఇంత బ్రహ్మాండంగా ఆర్గనైజ్ చేసిన మా నాయకులకు, ఇక్కడ విచ్చేసిన అందరికీ కూడా పేరు పేరున నమస్కారం. మనకి సేవ చేయడానికి వచ్చి మనకు చప్పట్లు కొడుతుంది. వాళ్ళందరికీ ఒక్కసారి దయచేసి మీ అందరి రిక్వెస్ట్ గట్టి చప్పట్లు కొట్టండి. ఇంత మంచి ప్రోగ్రామ్ చేయడానికి కారణం నాది చిన్నది. నేను జస్ట్ ఒక్కసారి అడిగినాను. డాక్టర్ చిన్నబాబు గారు, డాక్టర్ ప్రతిమ గారు మొత్తం వాళ్ళ నెత్తి మీద తీసుకొని డాక్టర్లను వాళ్ళే అరేంజ్ చేసినారు, ఈ బస్సుల్ని వాళ్ళే అరేంజ్ చేసినారు. మనం చేసిందల్లా ఇక్కడ చిన్నగా ఇక్కడ ప్లాట్ఫామ్ ఏవో చేసినాం. వాళ్ళు పడ్డ కష్టం మనం ఎందుకు అదృష్టవంతులం అంటే వాళ్ళది ఈ ఊరు కాదు, వాళ్ళకి ఇక్కడ సంబంధం లేదు. అయినా కూడా మనకు వచ్చి ఇంత సేవ చేస్తున్నారంటే మనం అర్థం చేసుకోవాలి వాళ్ళు ఎంత మంచి మనసు కలవాళ్ళు. దీనికి మెయిన్ ప్రేరణ ఏంటంటే ఈరోజు కొరుట్ల పట్టణంలో క్యాన్సర్ గురించి అవగాహన తెలిపే విధంగా క్యాన్సర్ మెగా క్యాంప్ ఏర్పాటు చేసి చాలామంది పేదలు లాస్ట్ స్టేజ్ వరకు కూడా క్యాన్సర్ అయిందని తెలియక దాంతో మరణాల పాలవుతున్నారు కనుక దాని ఒక మంచి ఉద్దేశంతో డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల యశోద హాస్పిటల్ నుంచి డాక్టర్లను పిలిపించి ఈరోజు దాదాపు ఒక 40 నుంచి 50 మంది డాక్టర్లు, ఒక 300 మంది స్టాఫ్, వాళ్ళందరూ కూడా వచ్చిన వాళ్లకు ఎంబడి ఉండి చూపించే విధంగా స్టాఫ్ను కూడా పెట్టి 350-400 మందితో వీళ్ళ కొరుట్ల పట్టణం పెట్టడం జరిగింది. కొరుట్ల పట్టణం అదేవిధంగా చుట్టుపక్క మండలంను కూడా పెట్టడం జరిగింది. దీన్ని అందరూ కూడా ఉపయోగించుకోవాలని చెప్పి మేము 3 రోజులు 4 రోజుల నుంచి కూడా పట్టణంలో కూడా పబ్లిసిటీ ఇచ్చడం కూడా జరిగింది. ఉచితంగా వచ్చింది కనుక, ఎందుకంటే పెద్ద డాక్టర్స్ వాళ్ళు ఎక్కడో బిజీ ఉండే డాక్టర్స్ వాళ్ళ పట్టణాని కోసం సంజయ్ గౌరవంగానే వాళ్ళ పనులన్నీ వదిలిపెట్టుకొని ఉచిత మెగా క్యాంప్ పెట్టడం జరిగింది. దాన్ని అందరూ ఉపయోగించుకుంటున్నారు. ఉపయోగించుకోవాలనుకుని ఇంకా దాని వల్ల కూడా సాయంకాలం వరకు ఉంటుంది కనుక సాయంకాలం వరకు అందరూ వచ్చి ఉపయోగించుకోవాలని చెప్పి కూడా కోరుతున్నాం. ఒక మంచి ఉద్దేశంతో, రాజకీయాని కోసం, లబ్ధి కోసం, రాజకీయ లబ్ధుల కోసం కాదు, ఒక మంచి మానవతా ఉదయంతో, మానవతా దృష్ట్యా పేదవాళ్ళకు సేవ చేయాలని చెప్పి డాక్టర్ సంజయ్ సంకల్పం కనుక ఆయన ఇవాళ నేను క్యాంప్ పెడతా డాడీ అని చెప్పగానే పెట్టించి ఒక మంచి సేవా కార్యక్రమం. ఇదివరకు కూడా ఈఎన్టీ దానిలో కూడా మనం ఇదివరకు 2-3 క్యాంపులు ఇక్కడ ఏర్పాటు చేసుకుంటుంది. కొరుట్ల మెట్పల్లి ప్రాంతంలో కూడా డాక్టర్ దీన్ దయాళ్ గారిని ప్రముఖ డాక్టర్తో చేయించుకోవడం జరిగింది. దాంట్లోనే డాక్టర్ దీన్ దయాళ్ మిసెస్ వారు ఆనాడు చూసినప్పుడే కొంతమంది క్యాన్సర్ ఇక్కడ లేడీస్ దాంట్లో ఉన్నట్టు ఏర్పడ్డది కనుకనే దానికోసం చూపించుకుంటలేరు కనుక పేదవాళ్ళు ఇక్కడ వచ్చి చూపించాలనే ఉద్దేశంతో పెట్టడం జరిగింది. నేను అందరూ ఉపయోగించుకోవాలని కోరుతున్నాను. ఇది ఒక మంచి కార్యక్రమం. పేద ప్రజల కోసం అండగా ఉండేందుకోసం మా ప్రభుత్వం కానీ మేము కానీ ఎప్పుడు కూడా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా, ప్రజలకు సేవ చేసే విధంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని అందరూ ఉపయోగించుకోవాలని చెప్పి కోరుతున్నాను. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. క్యాన్సర్ 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 ఎన్నో ప్రయత్నాలు చేసి ఇక క్యాన్సర్ తగ్గదు అనుకుంటున్నారా? ఒక్కసారి ఈ మెడిసిన్ 30 రోజుల కోర్సు వాడి ఫలితాన్ని చూడండి. GMP సర్టిఫైడ్, ఆయుష్ సర్టిఫైడ్, గవర్నమెంట్ అప్రూవల్ పొందినది. బ్రెస్ట్ క్యాన్సర్, లివర్ క్యాన్సర్, ఓవేరియన్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, థ్రోట్ క్యాన్సర్, టంగ్ క్యాన్సర్, మౌత్ క్యాన్సర్,
బ్లడ్ క్యాన్సర్, బోన్ క్యాన్సర్, స్టమక్ క్యాన్సర్, కొలన్ క్యాన్సర్, స్కిన్ క్యాన్సర్, రెక్టమ్ క్యాన్సర్, వెజినా క్యాన్సర్, కిడ్నీ క్యాన్సర్, గాల్ బ్లాడర్ క్యాన్సర్, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్, బ్రెయిన్ క్యాన్సర్, మొత్తం 24 రకాల క్యాన్సర్ తగ్గుటకు, ఆరోగ్యకరమైన జీవితం పొందుటకు ఏకైక మెడిసిన్ వాడి క్యాన్సర్ నుండి విముక్తి పొందండి. మన జీవితంలో తెలుసో తెలియక చాలా తప్పులు చేస్తూ ఉంటాము. ఎంతో మంది తెలిసి కూడా మద్యానికి బానిసై ఉంటారు. వాళ్ళ సంసార బాంధవ్యాలతో పాటు సమాజంలో కూడా పేరు పోగొట్టుకుంటారు. అలాగే ఆరోగ్యం కూడా క్షీణిస్తుంది. అంతేకాకుండా ఈ సమాజ వ్యవస్థలో కొన్ని బంధాలు కోల్పోతూ ఉంటారు. మత్తు పదార్థాలకి బానిసవడం వల్ల బాధపడేది అతను ఒక్కడే కాదు, అటు కుటుంబంతో పాటు చుట్టుపక్కల ఉన్న వ్యవస్థ కూడా. మిస్టర్ ఆల్కో ఫ్రీ చేదు వ్యసనాల నుంచి మిమ్మల్ని ఈ సమాజంలో మిస్టర్ పర్ఫెక్ట్ హ్యూమన్ గా గౌరవం అందిస్తుంది మరియు మీ ఆరోగ్యానికి రక్షణ ఉంటుంది. అలాగే మీ ఆరోగ్యాన్ని తిరిగి పెంపొందిస్తూ అలానే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది మిస్టర్ ఆల్కో ఫ్రీ. అందరికీ నమస్కారం. ఇదివరకు నేను మద్యం తాగకపోతే చనిపోతానేమో అంత దారుణంగా పిచ్చిగా ఉండేవాడిని. నిజం చెప్పాలంటే ఈ మధ్యాహ్నానికి మత్తు పదార్థాలకు బానిసైన తర్వాత దానివల్ల మా భార్య బిడ్డలు చాలా అవమానాలు అనుభవించారు. అంతేకాదు నా భర్త తాగుడు వల్ల నా కూతురి పెళ్లి కూడా అయిపోయింది. ఆ దిక్కుమాలిన మత్తు పదార్థానికి బానిసాయి మైకాంలో పెళ్లి కోసం దాచిన డబ్బులను దొంగతనం చేశారు. అడ్డుపడిన నన్ను కొట్టారు. అలా నా చేయి దాటి రోజు రోజుకి ఆ మత్తు పదార్థాల వల్ల దిగజారుతున్నాను. అప్పుడు మా ఫ్రెండ్ చెప్పడం వల్ల మిస్టర్ ఆల్కో ఫ్రీ యాడ్ చూసి ఆశ్చర్యపడి మా అమ్మకి చెప్పి మిస్టర్ ఆల్కో ఫ్రీ తెప్పించి నాన్న తాగే వాటర్లో కలిపి తాగించాము. నిజం చెప్పాలంటే మిస్టర్ ఆల్కో ఫ్రీ నిజంగానే అద్భుతం. దానివల్ల నెల వ్యవధిలోనే నాకు మధ్య మీద ఆ స్ఫూర్తిగా వదిలిపోయింది. ప్లస్ మా కుటుంబం ఇంత సంతోషంగా ఉందంటే దానికి కారణం మిస్టర్ ఆల్కో ఫ్రీ. థ్యాంక్ యూ సో మచ్ మిస్టర్ ఆల్కో ఫ్రీ. థ్యాంక్ యూ మిస్టర్ ఆల్కో ఫ్రీ. ఇలా ఎన్నో కుటుంబాలలో ఆనందం నింపింది మా ఆల్కో ఫ్రీ, మీ ఆల్కో ఫ్రీ. ఈ ఆల్కో ఫ్రీ చేదు వ్యసనాలకు బానిసైన వాళ్ళకి తినే అన్నంలో కానీ తాగే నీళ్ళల్లో కానీ ఒక స్పూన్ కలిపి ఇలా 2 months కోర్స్ తీసుకోవడం వల్ల ఎటువంటి మత్తు పదార్థాలకి బానిసైన వాళ్ళైనా వాళ్ళ సంఖ్యలను ఇలా తెంచేస్తుంది. మీ ఆల్కో ఫ్రీ వాళ్ళని మామూలు మనుషులుగా తీర్చిదిద్దుతుంది. మీ కుటుంబ సంతోషాలలో కాంతులు వెదజల్లుతుంది. మన ఆల్కో ఫ్రీ మిస్టర్ ఆల్కో ఫ్రీ 1 month ఆర్డర్ ఇస్తే ఇలా మరో 1 month మీ శ్రేయస్సు కొరకు సమస్త ఫ్రీగా ఇస్తుంది. మిస్టర్ ఆల్కో ఫ్రీ, ఆల్కో ఫ్రీ, ఆల్కో ఫ్రీ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం అన్నంపల్లి వద్ద 216 జాతీయ రహదారిపై నూతనంగా ఏర్పాటు చేసిన టోల్ ప్లాజా ప్రారంభమైంది. రోడ్లు సరిగా లేకపోయినప్పటికీ అవసరమైన చోట ఫ్లైఓవర్లు నిర్మించకుండా ఇక్కడ పూర్తి స్థాయిలో కనీస వసతులు కల్పించకుండా హడావుడిగా టోల్ ప్లాజాను ప్రారంభించడంతో వాహనదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. సిబ్బందికి అనుభవం లేకపోవడంతో వాహనాలను పంపడంలో జాప్యం కావడం కూడా వాహనదారుల అసహనానికి కారణమైంది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇక్కడ టోల్ ప్లాజాను ఏర్పాటు చేయడం జరిగిందని, నిబంధనల ప్రకారం టోల్ ప్లాజాను నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు.
మారుమూల అటవీ ప్రాంతంలోని గిరిజన విద్యార్థులకు విద్య అందించే భద్రాచలంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలకు నిధులు లేక ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఆ పాఠశాలను ఎన్ఆర్ఐలు దత్తత తీసుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని శివారు ప్రాంతంలో గల శ్రీ సరస్వతి శిశు మందిర్లోని 1 నుంచి 10వ తరగతి చదువుతున్న 30 మంది విద్యార్థులను ఎన్ఆర్ఐలు దత్తత తీసుకున్నారు. చాలా కాలం నుంచి పాఠశాల యాజమాన్యం ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఎన్ఆర్ఐ వీలపాటి దయాకర్ విద్యార్థులను దత్తత తీసుకునేందుకు ముందుకు వచ్చారు. ఇప్పటి వరకు పాఠశాల అభివృద్ధికి 15 లక్షల వరకు ఖర్చు చేసి అనంతరం విద్యార్థుల బాగోగులు చూసుకోవడానికి దత్తత తీసుకొని అదే పాఠశాలలో మెరుగైన విద్యాభ్యాసం అందిస్తామని తెలిపారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వీధి కుక్కల నుండి రక్షించుకోవడం ఎలా అనే అంశంపై అవగాహన సదస్సును జయా కాన్వెంట్ స్కూల్లో, శాంకరి మోడల్ స్కూల్లో, కార్తికేయ స్కూల్లో విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. వీధి కుక్కల నుండి రక్షించుకోవడంతో పాటు గొలుసులతో కట్టి ఉన్న కుక్కకు దగ్గరగా నడవద్దని తెలిపారు. ఏదైనా కుక్క అరుస్తూ మీ దగ్గరకు వస్తే కదలకుండా ఉండాలని, పరిగెత్తితే వెంటపడుతుందని, కుక్క పిల్లల దగ్గరకు వెళ్ళకండి, కుక్క పిల్లల రక్షణ కోసం తల్లి కుక్క కరవచ్చని తెలిపారు. కుక్క కళ్ళలోకి సూటిగా చూడకండి అని అన్నారు. అలా చేస్తే దానిని రెచ్చగొట్టినట్లే అని అవగాహన కల్పించారు. బ్యాగ్ వేసుకొని వచ్చేటప్పుడు కుక్క మీ ఎంబడబడ్డప్పుడు మీరు ఉరకతుంది, అక్కడే నడవదు. మీరు నిలబడితే రాయి బట్టి కొడితే అది పోతుంది. మీరు ఉరికిరు అనుకుని మీ ఎంబడి ఉరికొస్తుంది, బండి మీద పోతుంటారు, బండి ఎంబడి ఉరికొస్తుంది. ఉరికొచ్చినప్పుడు కూడా బండి ఆపేయాలి, ఆపేసి అక్కడే నిలబడితే కుక్క అదే పోతుంది. మీరు భయపడద్దు, మంచిగా ఉండాలా, నిలబడి ఉండాలి. నిలబడి ఉంటేనే మీ కుక్క అనేది సపరేట్గా వెళ్ళిపోతుంది. భయపడద్దు, అక్కడే నిలబడి 2-3 విలువని పిలిస్తే వాళ్ళే నిలబడతారు. ఉరికి రాకూడదు, ఉరికొస్తే మాత్రం మీ దానికి వస్తుంది, మిమ్మల్ని కట్టుతుంది. ఇంటికి పోయినాక కూడా మీ చుట్టుపక్కల వాళ్ళకి చెప్పుండ్రి, మీ స్టూడెంట్ ఉంటే చెప్పుండ్రి, మీ తల్లిదండ్రులకు చెప్పుండ్రి, జాగ్రత్తగా ఉంటుంది. జగిత్యాల జిల్లా రాయకల్ మండలంలోని ఇటిక్యాల గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కళ్యాణాన్ని ఖమ్మం జిల్లా వేద పండితులు పవన్ కుమార్ ఆచార్యుల ఆధ్వర్యంలో స్వామివారి కళ్యాణాన్ని స్వామి తులాభారం అంగరంగ వైభవంగా జరిపించారు. అనంతరం మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ లావణ్య వేణు, ఎంపీటీసీ రాధా ఆదిరెడ్డి, సింగిల్ విండో చైర్మన్ మహిపత్ రెడ్డి, ఆలయ అర్చకులు జగన్మోహన్ ఆచార్యులు, ఆలయ కమిటీ సభ్యులు మల్లారెడ్డి, నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
జగిత్యాల జిల్లా ధర్మపురి క్షేత్రంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణోత్సవం కన్నుల పండుగగా జరిగింది. క్షేత్రం నలుమూలల నుంచి భారీగా తరలి వచ్చిన వేలాది మంది భక్తులు కళ్యాణం తిలకించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి, శ్రీ వెంకటేశ్వర స్వామి వార్ల ఉత్సవమూర్తులను ఆలయ వేద పండితులు, వేద బ్రాహ్మణుల మంత్రోచ్చరణల మధ్య అర్చకులు ఉత్సవమూర్తులను అందంగా పూలు, విద్యుత్ దీపాలతో అలంకరించిన శేషప్ప కళావేదిక పైన ఆసీనులను చేశారు. వచ్చే సంవత్సరం ధర్మపురి క్షేత్రంలో శ్రీ లక్ష్మీ నృసింహస్వామి కళ్యాణోత్సవంను ఆలయం బయట విశాల ప్రాంగణంలో మరింత ఎక్కువ మంది భక్తులు తిలకించేలా ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. ములుగు జిల్లా ఏటూరు నాగారం, వాజేడు ఏజెన్సీ మండలాల్లో కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరలను నిరసిస్తూ బీఆర్ఎస్ అనుబంధ సంఘాల నాయకులు, మహిళా సంఘాల ఆధ్వర్యంలో గ్యాస్ సిలిండర్లు, కట్టెల పొయ్యితో వంట వార్పు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కేంద్ర ప్రభుత్వ పరిపాలనా విధానంపై మండిపడ్డారు. నిరుపేద కుటుంబాలకు గ్యాస్ ధరలను పెంచి తీవ్ర పెనుభారాన్ని మోపడాన్ని ఖండిస్తూ బీజేపీ సర్కార్ హటావో, దేశ్ కి బచావో అంటూ నినాదాలు చేశారు. రాబో ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వాన్ని గద్దెదించేలా మహిళలు గుణపాఠం చెబుతామన్నారు. బస్టాండ్ ఆవరణలోని తెలంగాణ తల్లి విగ్రహం ముందు గౌరవ తెలంగాణ రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశం మేరకు ములుగు జిల్లా పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ కుసుమదేశ్వర్ గారి ఆదేశానుసారంగా ఏటూరు నాగారం బీఆర్ఎస్ మండల కమిటీ ప్రజాపత్యులు, పార్టీ ముఖ్య నాయకులు, మహిళా ప్రజాపత్యులు, మహిళా నాయకురాళ్ళ ఆధ్వర్యంలో ధర్నా నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. గత 8 సంవత్సరాల నుండి బీజేపీ ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన తర్వాత 400 రూపాయల చిల్లర ఉన్న గ్యాస్ ధరను మరి 1100 చిల్లర, సుమారు 1200 వరకు పెంచి మళ్ళీ వెంటనే ఈరోజు మళ్ళీ కూడా గ్యాస్ ధర పెంచినందుకు నిరసనగా ఈరోజు ధర్నా రక్తారోప కార్యక్రమం చేయడం జరిగింది. దేశాన్ని మనం రక్షించుకోవాలంటే బీజేపీ హటావో, దేశ్కి బచావో అనే నినాదంతో మన అందరం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరం కూడా బీజేపీని దేశం నుండి బయటికి పంపించేసి మరి మన దేశాన్ని కాపాడుకోవాల్సిన అవసరం, బాధ్యత మన తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలందరికీ ఉన్నదని నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి నేను దేశ్కి బచావో, బీజేపీకి హటావో అని నినాదం చేస్తా. అందరూ కూడా మీరు గట్టిగా మారుమోగే విధంగా నినాదాలు చేయాలని తెలియజేస్తూ बीजेपी हटाओ, बीजेपी हटाओ, बीजेपी हटाओ, बीजेपी हटाओ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఈ నెల 9న సీఎం కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ కి సమావేశం. ప్రభుత్వం తీసుకున్న పలు నిర్ణయాలకు ఆమోద ముద్ర వేయనున్న కేబినెట్. వికారాబాద్ జిల్లా చిలాపూర్ కేశవరెడ్డి రెసిడెన్షియల్ స్కూల్లో విద్యార్థి సంఘాల ఆందోళన. విద్యార్థిని కొట్టిన ఉపాధ్యాయుడిపై పాఠశాల యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్. ఆరోగ్య మహిళ అనే నూతన కార్యక్రమానికి తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతి మంగళవారం స్త్రీలకు ప్రత్యేక చికిత్సలు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఇప్పటం గ్రామంలో మరోసారి ఉద్రిక్తతలు. అక్రమణ పేరిట పలు నిర్మాణాలను కూల్చివేసిన అధికారులు. ఇవి బులెటిన్ విశేషాలు. స్టే ట్యూన్ టు 95 న్యూస్.